హాయ్ ఫ్రెండ్స్, అందరికి సాయంకాలం. సరే, అందరు మంచిగా ఫ్రెండ్స్. మేమైతే మంచిగా ఉన్నాం. ఈ రోజు అయితే మన క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ లో వచ్చేసి అయితే మా సిస్టర్ మేమైతే మదీనా షాపింగ్ కి వెళ్తున్నాం. ఇంక ఎప్పుడైతే షాపింగ్ వీడియో అయితే తీయలేదు కదా, మీతో శారీలు చీర కొనుక్కుంటా అంటుంది మా చెల్లెలు. అయితే వీళ్ళకి గృహప్రవేశం ఉంది. ఇక గృహప్రవేశం కోసం అయితే చీరలు కొనడానికి వెళ్తున్నాం. అయితే బట్టరగట్టి షాపింగ్ అయితే వచ్చేసినాం. ఇందులో కూడా 5-6 కలర్లు ఉంటాయి. అందులో 4 కలర్లు ఉన్నాయి, ఇందులో 6 కలర్లు వస్తాయి. ఇది ఇట్లా వస్తుంది. అది కింద ఉన్నది హ్యాండ్లూమ్ శారీ, ఇది పవర్ కలర్స్ ఇస్తాం. ఇన్నున్న కలర్స్ అన్నాయండి, మనందున్న కలర్స్ వేయండి. వాణి, నీకు ఆల్రెడీ కలర్ ఉంది కదా? ఉంది. ఎల్లో కలర్ చీర బాగుంది సోని, మస్తుంది. బాగుంది చీర, ఇది కూడా బాగుంది. ఇది బాగుంది, అది ఏది చూసుకుంటూ బాగుందా? బాగుంది. ఈడ కూర్చున్నాం కదా, బయటకు వెళ్ళినాక చూస్తామని. ఇక్కడ వచ్చేసి అయితే పెట్టడానికి చీరలు తీసుకుందాం అనేసి చూస్తున్నాం. ఇంకా లోపల అయితే వేరే కస్టమర్స్ ఉన్నారని ఇంకా బయట కూర్చున్నాం. మళ్ళీ ఇవైతే పెట్టుపోతల చీరలని చూస్తున్నాం. 250-300లా ఇంకా సెలక్షన్ అవుతుంది. మదీనా అంతా అయితే ఇట్లా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఏ టైంకి వచ్చినా ఫుల్ రష్. సోనీ, గాజులు తీసుకుంటావా? ఈడైతే ఇక చీరలు తీసుకొని అయితే బయటికి వెళ్ళినాం కదా, ఆడ అన్ని చీర పిన్నులు, మన జడకు పెట్టుకునే పిన్నులు, ఇప్పుడు కొత్తగా జడకు కొప్పులాగా వేసుకుంటున్నాం కదా, అవన్నీ చాలా ఉంటాయి. అంత ఫిక్స్ రేట్ అనమాట. ఒకటే 100 రూపాయలు, 50 రూపాయలు అట్లుంటాయి. అది ఆ గ్రీన్ చైన్లు అయితే ఇక్కడైతే మిర్చి బండి దగ్గర అక్కడ కొన్ని అలాంటివి తీసుకొని లాస్ట్కి వచ్చి ఆకలి అవుతుందని మనిషికి ఒక 2 మిర్చీలు అయితే తిని అక్కడ నుంచి మళ్ళీ బేగం బజార్ అయితే స్టార్ట్ అయినాం. ఇంకా ఎట్లున్నాయి కీర్తి మిర్చిలు? ఆమెకు ఫస్ట్ నీళ్ళు కావాలంట. బజార్లో అయితే ఫస్ట్ అయితే ఇత్తడి సామాను షాప్కి వచ్చినాము. ఇత్తడి, రాగి అయితే బంగారం ఎట్లా మనకు 70-80 వేలు అవుతుందో ఇవి కూడా అంతే రేట్ అవుతున్నాయి. ఇక పాలు పొంగించడానికి అనేసి చిన్న ఇత్తడి బొగ్గువాని అయితే తీసుకున్నాము. ఇక దానికి ఇంత ఉంది చిన్న బొగ్గువాని, దానికి 700 పడింది. ఇక ఎంతైనా తీసుకోవాలి కదా. ఇక అందులో అయితే ఈ రాముల వారి విగ్రహం ఉంది కదా, అది ఎంత చిన్నగా కనిపిస్తుంది మనకు. ఇంకా అది వెయిట్ నేను పట్టుకొని చూద్దామని పట్టుకుంటే ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఇంకా మదీనాలో అయితే ఎవరైనా షాపింగ్ చేసే వాళ్ళు కూడా బేగం బజార్ అట్లా వెళ్ళాలనుకుంటే మంచిగా రేట్ తక్కువనే పడుతుంది. ఇదిగోండి ఆ చిన్న భగవాన్ కనిపిస్తుంది కదా, అది ఎంత 590 రూపాయలు. ఇంకా నేను మామూలుగా వీడియో అయితే తీస్తున్నా. ఈ ఇత్తడి షాపులలో దేవుడి విగ్రహాలు, రాగి చెంబులు, రాగి బిందెలు కూడా చాలా ఉన్నాయి. విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నరసింహస్వామి విగ్రహము, మళ్ళీ వినాయకుడి విగ్రహము, అమ్మవారి విగ్రహాలు, ఆ విగ్రహాలు వచ్చేసి అయితే చాలా బాగున్నాయి. ఇంకా మనం ఒక్కొక్కసారి మనకు దేవుడి యాత్రలకు వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి వీలు కానప్పుడు ఇలా కూడా షాప్లో కూడా తెచ్చుకోవచ్చు. మంచి డిజైన్స్ ఉన్నాయి షాప్లలో అయితే. ఇక్కడ బేగం బజార్లో చాలా బాగున్నాయి. శివలింగం కానీ
నరసింహస్వామి కానీ కాకపోతే నేను నరసింహస్వామి విగ్రహం తీసుకుందాం అనుకున్నా, కానీ కొంచెం ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు, మనకు శాంతంగా కావాలి కదా, అందుకే చూసి వచ్చేసిన. అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుంది. అయితే ఈ షాప్కి ఎందుకు వచ్చినామంటే ఇంకా ఫంక్షన్కి అయితే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ల కోసం అయితే తిరుగుతున్నాము. ఇక దాని తర్వాత ఇక్కడ ఇత్తడి భగవాన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక స్టీల్ సామాన్ల షాప్కి వెళ్ళినాము. ఇక స్టీల్ సామాన్లు చూస్తే అయితే కళ్ళు చెదిరిపోతున్నాయి. నాకైతే ఆ స్టీల్ సామాన్లను చూస్తే అందులో సగం సామాన్ కొనాలనిపించింది, కానీ ఇక అనిపించినంత మాత్రాన అయితే కొనలేం కదా, చూసి సాటిస్ఫై కావాలి. అందుకే ఇక నేనైతే అన్నీ చూసుకుంటూ సాటిస్ఫై అయిన అనమాట. ఇక దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకో షాప్లోకి వెళ్ళినాం. అక్కడైతే డిష్ల సెట్స్, మళ్ళీ గిన్నెల సెట్స్ అవి అయితే ఎంత బాగున్నాయో. నాకైతే ఆ సెట్లను చూస్తే అయితే ఆ సెట్లు తీసుకుంటే బాగుండు అనిపించింది. రేటు కూడా అంత ఉన్నాయి. ఈ చిన్న సెట్ చూపిస్తున్నా చూసిరా, ఈ సెట్ అయితే ఎంత చెప్పిండంటే 1800 చెప్పిండు, 1800 చెప్పిండు. అమ్మ 4కి 1800 అనేసి అయితే ఊరుకున్నా నేను. ఈ బాక్సులు అవి అయితే రిటర్న్ గిఫ్ట్లు చూస్తారు. ఇక్కడ చూపిస్తున్న బౌల్స్ అయితే ఎంత బాగున్నాయంటే గట్టిగా ఎంత మంచి ఉన్నాయో. వాటిని చూస్తుంటే అయితే నాకైతే ఆ సెట్స్ అన్నీ అందులో ఒక 2-3 సెట్లు తీసుకుంటే బాగుండు అనిపించింది. అన్ని రేట్లు అడిగిన, అన్నీ తీసిన, చూసిన, అన్నీ అక్కడ పెట్టేసి వచ్చిన. మీకు ఎవరైనా మదీనా దగ్గర ఉన్న వాళ్ళు, బేగం బజార్ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేసిన. మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.